ఇక్కడ ఎంతమంది నిజంగా రక్షించబడి బాప్తిజం తీసుకున్న వారు ఉన్నారు? చేతులు చూపిస్తారా అంటే? యు సీ, ఐ ఫీల్ బ్యాడ్. ఈ ప్రాంతంలో ప్రారంభించే దాని నుంచి గుండె మండుతుంది. ఎందుకంటే ఇన్ని వేల మంది ఇక్కడ ఇంకా రక్షించబడని వారు ఉన్నారు. ఒకప్పుడు లాక్ స్టేషన్ మేము అక్కడ సికింద్రాబాద్ ఉన్నప్పుడు ఎంతమంది రక్షించబడ్డారంటే 95% లేకపోతే 98% అందరు రక్షించబడిన వారు ఉంటారు. ఇక్కడ చూసినప్పుడు మోర్ దెన్ 40% రక్షించబడిన వారు, అంటే వీరందరూ కొత్తలు అన్నమాట. కానీ నా ఆశ ఒకటే, దేవుని సన్నిధిలో దేర్ ఇస్ డెలివరెన్స్, విడుదల ఉంది. దేవుని సన్నిధిలో ఆయన వాక్ ద్వారా పరిశుద్ధాత్ముడు నిజంగా మాట్లాడినప్పుడు జీవితాలు చెక్కబడతాయి, మార్చబడుతుంది. దాన్ని బట్టి ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వస్తానికి ఆశపడతాడు. నా ప్రార్థన ఒకటే, గత కొన్ని నెలలుగా, దేవా ఎన్నో ఆత్మలు రక్షించబడతాను. నించుకుంటే 750 పీపుల్ బాప్తిజం పేరు ఇచ్చారు గత బ్యాచ్ వరకు. ఇంతమందిలో ఇంకా ఉన్నారంటే ఇంకా అనేక వేల మంది ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరు దేవుడు ఆత్మకార్యం జరిగించాలి. ఎందుకంటే ఈ లోకం మంది కాదు, ఈ లోకం శాశ్వతం కాదు. మనం ఎంతకాలం బ్రతుకుతాం మనకు తెలియదు. మన ఆశ వాంఛ అంతా ఒకటే, ఏదో ఆదివారం వచ్చి ఆలయం అటెండెన్స్ చేసుకుని క్రైస్తవుని చెప్తాం కాదు. జీవ గ్రంథంలో పేరు రాయబడి ఉందా? జీవ గ్రంథంలో పేరు రాయబడిన వాడే క్రైస్తవుడు. క్రీస్తుని వెంబడించేవాడే క్రైస్తవుడు. క్రీస్తు కొరకు సిలువెత్తుకుని తాను తెగించుకుని తను సమర్పించుకుని, ఇదిగో ఇక జీవించినది నేను కాదు, తాను ఉపేక్షించుకుని తన సిలువెత్తుకుని అనుదినము నన్ను వెంబడించాలని యేసుప్రభు చెప్పిన మాట ప్రకారం జీవించిన వాడే క్రైస్తవుడు. ఈరోజు ఎంతమంది కేవలం దేవుని కొరకు దేవుని దగ్గరికి వస్తాం, మనం చేయవలసింది ఏందో మనం గ్రహించిన వారికి ఉంటున్నాం. దేవుని వాక్యం మనం గమనించండి, ఇక్కడ శరీర సంబంధమైన జీవితం ఎలాగుంటుంది? శరీరానికి ఆత్మకి ఎప్పుడు పోరాటమే అంట. రక్షించబడిన వానికి పెద్ద తెలియదు, ఎందుకంటే పాపంలో బ్రతికే వానికి ఆత్మ చచ్చిన స్థితిలో ఉంది, స్పరిశ ఉండదు. లోక సంబంధమైన జీవితం, శరీర సంబంధమైన జీవితం కార్యంలో చూసినప్పుడు ఇది సహజమే, ఇది మామూలే, ఇది అలవాటే, అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నాను. కానీ రక్షించబడిన తర్వాత ఒక మనిషిలో పెనుగులాట ఉంటుంది. ఆత్మేమో దేవుని కొరకు బ్రతకాలని, శరీరమేమో లోకానుసారంగా జీవించాలని. ఇంకో ఇటువంటి పోరాటంలో ఉన్నదప్పుడే మనం దేవుని ఆత్మ సహాయాన్ని వేడుకోవాలి. ఇక్కడ గమనించేటప్పుడు చూడొచ్చు, ఎక్కడ 17 వచనం చదువుతామండి, 5:17 చదువుతామండి. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఏంటంట? ఇది దేనికి విరోధంగా, ఇది దానికి విరోధంగా అపేక్షిస్తుందంట. శరీరం ఎప్పుడు చూసినా పడద్దామని చూస్తాడంట, ఆత్మ ఎప్పుడు చూసినా బలపడతామని చూస్తాడంట. మీ ఆత్మ జయిస్తుందా, శరీరం జయిస్తుందా? వాక్యం చదువుతాం, నిద్ర వస్తుంది. ప్రార్థన చేసుకుందాం, నిద్ర వస్తుంది, ఆకలేస్తుంది. ఉపవాసం ఉందాం, ఈరోజే బిర్యానీ తినాలి అర్జెంటుగా. ఇది శరీరానికి ఆత్మకి దర్ ఇస్ ఆల్వేస్ రెస్లింగ్. నేను ఇంకా ఎలిమెంటరీలో మాట్లాడాను, కానీ ఇంకా మనుషుడికి పాపం మీద అధికారము, లేకపోతే పాపానికి మనుషుడి మీద అధికారం ఉన్నప్పుడు ఆ మనిషి తలంపులు చూసినప్పుడు విచ్చలవిడి తలంపులు, అశ్లీలమైన దృశ్యాలు. కొంతమంది బుర్రను ఓపెన్ చేసి చూస్తారంటే గబ్బు తట్టుకోలేమంట. ఎందుకంటే అన్ని పనికిమాలిన తలంపులతో మనుషుడు, రక్షించబడని మనుషుడు జీవితం నింపబడుతుంది. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, హృదయం అన్నింటికన్నా మోసకరమైంది. ఈ లోకంలో అసలు మోసకరమైంది ఏదైనా ఉందంటే అది నీ హృదయం ఫస్ట్. అది ఘోర వ్యాధి కలిగింది. దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవరు? దేవుడు. ఎందుకంటే ప్రతి ఒక్కడు దృష్టిలో వాడు నీతివంతుడు, ప్రతి ఒక్కడు దృష్టిలో నేను రైట్, ప్రతి ఒక్కడో నేను మంచివాడిని, నేను గొప్పవాడిని. కానీ దేవుని వాక్యం ముందు వచ్చినప్పుడు, దేవుని వాక్యం అద్దం లాంటిదంట. అద్దం ముందు వచ్చినప్పుడు తెలుస్తుంది మన లోపాలు ఏంటో. అద్దం ముందు నిలబడేటప్పుడు తెలుస్తుంది మన పొరపాట్లు ఎంతో. ఎంత అందంగా ఉన్నానో నువ్వు చెప్పుకున్నా కూడా అద్దం ముందు నిలబడు, నీలో ఉన్న లోపాల గురించి మాట్లాడతావు. యు సీ, మెనీ టైమ్స్ దేవుని వాక్యము అద్దం లాంటిది. అది చదివేటప్పుడు అయ్యో నాలో ఎలాంటి పాపం ఉందా, నాలో ఈ గర్వం ఉందా, నా తలంపులు ఇలా ఉన్నాయా, నేను జీవించేది ఇలా ఉందా, నేను చేసేది తప్ప గ్రహిస్తాను. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి,
శరీరానికి ఆత్మకి పోరాటం జరుగుతుంది కదా మీలో. ఎవరు జయిస్తున్నారు? ఎవరన్నా అనేక శాతం చెప్తారు శరీరమే జయిస్తుందండి, ఆత్మ ఎందుకు జయిస్తున్నా? అందుకని ఈరోజు వాక్యం ధ్యానిస్తున్నాం. ఆత్మ ఎందుకు జయిస్తలేదు? ఆత్మ జయిస్తుందా జయించదా? తప్పకుండా జయిస్తుంది. జయించాలంటే ఏం చేయాలి? నీ ఆత్మతో పరిశుద్ధాత్ముడు చేరాలి. నీ ఆత్మ అంతటా నువ్వు పోరాడలేవు, కానీ నీ ఆత్మతో పరిశుద్ధాత్ముడు చేరాలి. దేవుని వాక్యం చూసినప్పుడు ఇక్కడ 17వ వచనం చదువుతామండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించుచున్నది. విరోధంగా అపేక్షిస్తుంది. ఇది ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి గనక. ఈ ఒకదానికి ఒకటి ఏంటంట? ఆపోజిట్ అంట, వ్యతిరేకంగా ఉందంట. కనుక మీరేమి చేయ నిశ్చయించుదురో, మీరు ఏమి చేయ నిశ్చయించదురో వాటిని చేయక ఉందురు. నువ్వు ఏం చేద్దాం అనుకుంటావో అది చేయలేకుండా ఉంటావు. ఎందుకంటే శరీరానికి ఆత్మకి పోరాటం. కానీ అక్కడ పైన వచనం చదివితే 16వ వచనం చదివితే ఏమని ఉంది అక్కడ? ఆత్మానుసారంగా నడవండి, వాక్ ఇన్ ద స్పిరిట్. శరీరాన్ని జయిస్తారు, శరీర ఇచ్చలని నెరవేర్చుకుని ఉంటారు. చదవండి, తెలుగులో చదవండి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుస్తూనే కానీ శరీర ఇచ్చలను నెరవేర్చవు, లేకపోతే శరీర ఇచ్చలలోనే జీవిస్తాం. దేవుడు వాక్యం చూసినప్పుడు ఇక్కడ తెలియజేస్తుంది ఏంటి? నువ్వేం చేద్దాం అనుకుంటావు అది చేయలేకుండా ఉంటావంట, ఏం చేయకూడదో అది చేస్తూ ఉంటావంట. అదే పౌలు రాస్తూ వస్తాడు కదా రోమీకి రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, నేను ఏది చేయి ఉద్దేశిస్తున్నానో అది చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను. ఎవరో రక్షిస్తారు ఈ దౌర్భాగ్యాన్ని, ఈ దేహము నుండి ఎవరో రక్షిస్తారు? అంతటితో ముగించడు. ఎవరో రక్షిస్తారని ముగించరు. అక్కడ అంతటితో ముగించుంటుంటే ఈరోజు అందరూ చెప్పుండొచ్చు, బైబిల్లోనే ఉంది కదా, నేను చేద్దాం అనుకునేది చేయలేను, నేను చేయొద్దు అనేది చేస్తున్నాను, సో తప్పు చేస్తున్నానా? చేయకూడదు అనుకున్నాను, చేసేసాను. వి టేక్ ఇట్ ఫర్ ఎక్స్క్యూజ్. అన్నిటికీ అంతేలే అంతేలే అంతేలే. కానీ అక్కడ ముగించాడు ఆ పత్రికని. 8:1 రాస్తాడు ఏమని? దేర్ఫోర్ దేర్ ఇస్ నో కాండెమినేషన్, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అదే సమయంలో ఆత్మ నియమము చొప్పున నడుచుకుంటే పాప మరణ నియమాలని జయిస్తామంట. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, రైటే. కానీ పాపాన్ని మరణాన్ని ఎలా ఎదిరిస్తాం? ఆత్మ నియమము, పరిశుద్ధాత్మ నియమం ద్వారంగా నువ్వు లోబడి దాని ప్రకారం బ్రతుకుతే పాప మరణ నియమాలను జయిస్తావట. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నానండి, ఈ శరీర ఇచ్చలో శరీర సంబంధమైన కార్యాలు, శరీరానికి సంబంధించిన కార్యాలు ఇప్పుడు చదవబోతున్నాము. ఇవేమన్నా మీరు ఉన్నాయా చూడండి. 19వ వచనం చదువుతామండి. 5:19 గళితులు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఈ మొదటి 3 చూసినప్పుడు ఏంటి? మొదటి 3 ఏంటి? సెక్షువల్ ఇమ్మారాలిటీ, ఇంప్యూరిటీ, డిబాచరీ. ఈ 3 చూసినప్పుడు ఇట్ ఈస్ ఆల్ సెన్షువల్ ప్లెజర్స్, శరీర ఉద్రేకాలు లేకపోతే శరీర సుఖము, ప్లెజర్స్ ఆఫ్ ద ఫ్లెష్. నెక్స్ట్ విగ్రహారాధన, తెలుగులో ఇంకా మాట ఏముందో నెక్స్ట్ది? అభిచారం. ఇంగ్లీష్లో చూసినప్పుడు యు సీ ద విచ్ క్రాఫ్ట్. అభిచారము అన్న మాట, విచ్ క్రాఫ్ట్ అన్న మాట చూస్తాం. ఐడాలిటరీ అండ్ విచ్ క్రాఫ్ట్. ఈ వేటికి సంబంధించింది? ఇది దురాత్మల ప్రభావం ద్వారంగా ఒక మనిషి తన స్వార్థము కొరకు మ్యానిపులేషన్. విచ్ క్రాఫ్ట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ మ్యానిపులేషన్. ఐడాలిటరీ ఈస్ ఆల్వేస్ అబౌట్ యూ టెలింగ్ యువర్ గ్రేట్ బట్ దెన్ ఫర్ సెల్ఫిష్ రీజన్. ఇక్కడ చూసినప్పుడు ఈ 2 మరలా నీ స్వార్థం కొరకు మలుచుకుంటాం. మరలా ఇదేంటి? హేట్రేట్, డిస్కార్డ్, జెలసీ, ఫిట్స్ ఆఫ్ రేజ్. ఇవన్నీ ఏంటి? ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్, ఎమోషనల్ ఆర్గ్యుమెంట్స్. లేకపోతే ఎవరు గొప్ప, నేను గొప్ప. ఒక గొడవ వచ్చినప్పుడు చూడండి, ఈ మాటలు అంటనే ఉంటారు, నోరు అదుపులో రాదు. నోరు ముయ్యచ్చుగా,
అక్కడ స్టాప్ లేదు. ఒక మాట అంటే చాలంట, 10 మాటలు పడాలంట. 10 మాటలు ఇక్కడ నుంచి వేస్తాను కానీ తృప్తి ఉండదంట. కొంతమందికి ఈరోజు మాటలు కాదులే, టెక్స్టింగ్లు. తుర్రు 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 అక్కడ బ్లాక్ పెట్టేది. బ్లాక్ పెడితే అవుతారా? నెక్స్ట్ మెసేజ్ పెడతారంట. ఆయాసం చూడాలి కొంతమంది. ఎవరి దేహం పాడవుతుంది? నీ దేహం పాడేది ఒకటి, దెయ్యం దూరతం జాగ్రత్త. ఎందుకంటే అన్కంట్రోలబుల్ యాంగర్ ఇస్ ఆల్వేస్ ద సైన్ ఆఫ్ ఎ డెవిల్. అన్కంట్రోలబుల్ యాంగర్, నాకు అదుపులో లేదు. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, కోపపడుడి కానీ పాపం చేయొద్దు. న్యాచురల్ యాంగర్ అనేది ఒకటి ఉంది, డిఫెన్సివ్ సిస్టమ్. ఒకటి తప్పు చేశాడు అనుకో, లేకపోతే నీ గురించి తప్పు, రే నువ్వు మాట్లాడేది తప్పు, లేదు నువ్వు ఫలానా చేసావు అంటున్నాడు, నువ్వు చేయలేదు, అరే నువ్వు చేయలేదా, ఫైన్, నా లెవెల్లో నేను పుష్ చేస్తాను, దట్ ఈస్ మై యాంగర్. కానీ కొంతమంది ఉన్నాడు, చంపేయాడిని, వాడిని కొట్టి చంపి వాడు చచ్చిపోయిన తర్వాత కూడా గ్రహించారంట. దాని తర్వాత అయ్యో చంపేశాను. ఎందుకంటే కయ్యని ఏం చేశాడు? ఏబెల్ని చంపాలని చంపాడా? ఆ కోపంలో కనబడింది, అందులో తీసి కొట్టాడంట. వాడు చచ్చిపోయిన తర్వాత ఏడుస్తున్నాడంట, తమ్ముడు చచ్చిపోయాడని. ఏడుసినంత మాత్రం వచ్చాడా? యు వి నీడ్ అండర్స్టాండ్. దేవుడు వాక్యం తెలియజేస్తున్న అన్కంట్రోల్ దురాత్మలు, నీ టెంపర్ను కంట్రోల్లో పెట్టుకోకపోతే చాలా జాగ్రత్త. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, కోపపడు కానీ పాపం చేయొద్దు, పాపానికి వెళ్ళకూడదు. యువర్ ఎమోషన్ షుడ్ బీ ఇన్ కంట్రోల్, యువర్ ఎమోషన్ షుడ్ బీ ఇన్ బ్యాలెన్స్. వాక్యం చూసినప్పుడు ఇవన్నీ స్వార్థానికి వాడేది. డిస్కార్డ్ ఏంటి? ఇద్దరి మధ్య కలవరాలకు పుట్టిస్తాం. ఇదిగో వాళ్ళు ఏమన్నారు తెలుసా? వీళ్ళు ఏమన్నారు? అసలు వీళ్ళు ఏమనరు, అసలు ఎప్పుడు నీతో మాట్లాడలే. కొంతమంది ఇదే వీళ్ళతో రాసి పూసుకోవాలని, వీళ్ళేదో అన్నట్టుగా అక్కడ అంటారు, అన్నీ అన్నట్టుగా అంటారు, అన్నారని చెప్పరు, మళ్ళీ అన్నీ అన్నట్టుగా అక్కడ ఏదో వస్తుంది, దాన్ని బట్టి మీకు ఫ్రెండ్షిప్. యు సీ దట్ ఈస్ అగైన్ ఇద్దరి మధ్య భేదాలు కలవరాలు తీసుకొచ్చి, ఆయన మనసులో ఏదో ఉంటుంది మాట, అది ఎత్తిన వెంటనే ఇంక అంత బటర్ ఈ మసాలా స్టార్ట్. ఇక అక్కడి నుండి చూడండి, మనుషుడికి ఫ్రెండ్షిప్ దేన్ని బట్టి. మిమ్మల్ని అడుగుతాం, మీకు ఫ్రెండ్స్ ఎవరు? తన గొడవ పెట్టుకుంటాం వరకు ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? జాగ్రత్త, అలాంటి ఫ్రెండ్షిప్లు మంచి కాదు అండి. ఎలాంటి వారు మీతో ఉన్నారు? ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, చెడు సహవాసము మంచి నడవడిని చెడుతుందంట. 10 మంది అన్కంట్రోలబుల్ యాంగర్లు ఉన్నారనుకో, నువ్వు 11వ అనుకో, నెక్స్ట్ నువ్వేమవుతావు తెలుసా? అదే అవుతావు. ఇది నా జీవితంలో, నా యవ్వన కాలంలో చెడు స్నేహము, తప్పుడు వ్యక్తులు, యవ్వన కాలంలో ముఖ్య వయసులో ఆ స్నేహము, ద డార్క్ సైడ్ ఆఫ్ ద వరల్డ్, ఆ బుద్ధులు బయటికి పోతానికి చాలా కష్టం. అయ్యో చాలా కష్టం నేను చెప్తున్నాను. ఆ మాటలు, ఆ ప్రవర్తన, ఆ హ్యాబిచువల్ అయిపోయిన తర్వాత గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్ వాజ్ వెరీ హార్డ్. ఎందుకంటే అలవాటు అయిపోతుంది. గొడవ అంటే ఇట్లా డీల్ చేయాలి. వాడు ఇట్లా అన్నాడా, వెళ్ళి పళ్ళు రాళ్ళకొట్టి చేతుల్లో పెట్టరా. దట్ యూస్ టు బి, బట్ నో, యూ కాంట్. యూ హ్యావ్ టు డై. నీవు చస్తనే కానీ అవి చావు. అందుకని అడిగాను, ఎంతమంది క్రీస్తుని అంగీకరించిన తర్వాత సిలువ వేయబడ్డారు? పాతవి చచ్చాయా? నేను రక్షించబడిన తర్వాత అవి చచ్చాయి. ఐఎమ్ నో లాంగర్ దట్ పర్సన్. ఆ పర్సన్ చాలా భయంకరం బాబు. నాకే అసహ్యం. బికాస్ ఐ యూస్ టు హ్యావ్ రేజ్, అన్కంట్రోలబుల్ యాంగర్, రేజ్. వాడి మీద పగ పట్టాను అనుకో, బికాస్ ఆ ఫ్రెండ్షిప్, ఆ టీమ్, కొంతమందికి బుర్ర ఉంటుంది, కొంతమందికి చెయ్యి ఉంటుంది. మీరే బ్యాచ్. నేనంట, రే కంగారు పడద్దురా, ఉండరా, ఎందుకు చెయ్యతో ఉండు, కింద నుంచి వస్తాం పైకి, పునాది నుంచి వస్తాం దాపా, స్కెచ్ ఇస్తా.
దట్ కైండ్ ఆఫ్ రేజ్ వాడు మనం ఇప్పుడు చూద్దాం. కానీ ఆ చేదునంతా క్రీస్తులోకి వచ్చిన తర్వాత పడిశాడు. ఎందుకంటే నేను నేర్చుకుంది ఒకటే, ఎవరిలో అయితే చేదు ఉంటుందో అపవాదికి పెద్ద వెల్కమ్ డోర్. దురాత్మలుగా లోటకు చేరటానికి నీలో కానీ అన్కంట్రోలబుల్ యాంగర్, బిటర్నెస్. ఈరోజు నా స్వభావం ఎలాగైపోతుంది, ఎవడేం మాట్లాడి ఏం పట్టించు, లైట్ నీ మొహం ముందు ఇంత మాట్లాడారుగా లైట్ తీసుకో. కొన్నిసార్లు అంటాను, నాకు బాధ కలిగించింది తెలియజేస్తాను, కానీ నాకు బాధ కలిగించింది తెలియజేస్తున్నా తప్పు కాదు. నాకు ఏ విషయం బాధ కలిగించిందో తెలియజేస్తున్నాను, కానీ ఐఎమ్ నాట్ బ్రాగింగ్ అబౌట్ ఇట్. ఎందుకంటే నేను ఒకరిని నమ్మున్నా, నన్ను హెచ్చించే హస్తం ఉంది, నన్ను పట్టుకునే హస్తం ఉంది, నా పక్షాన నిలిచే దేవుడు ఉన్నాడు. నీకు విరోధంగా లేచిన ఏ ఆయుధమో, నీకు విరోధంగా లేచిన ప్రతి నాలుకనే షల్ రిబ్యూక్. హూ ఇస్ దట్ రిబ్యూకింగ్? గాడ్. దేవుడు నీ పక్షాన అంటే విరోధులు. ఈరోజు మనం నిజంగా పరీక్షించుకోవాలండి, ఆత్మానుసారంగా బ్రతుకుతున్నామా, శరీరానుసారంగా బ్రతుకుతున్నామా? శరీర క్రియలు ఇదేంటంటే ఇంకా ఏమున్నాయి ఇక్కడ? జలసి. ఎవడన్నా బాగుపడితే తట్టుకోలేరు, ఎవడన్నా పైకి వెళ్తే తట్టుకోలేరు, ఎవడన్నా ఏదైనా నీకు ముందుగా చేస్తే తట్టుకోలేరు. కొంతమంది చూడండి, కొంతమంది మంచి బట్టలు వేసుకుని కూడా చూసుకుని ఊరుకోలేరట. వీళ్ళకి ఆయాసం చేస్తారంట. జాగ్రత్త, ఆయాసం దైవమే. ఇట్లా చూసుకుంటారంట ట్రైన్ నుండి కిందికి. ఎందుకు? వెళ్ళి కాంప్లిమెంట్ ఇవ్వి. రాదు, నోరు రాదు. ఈరోజు చాలా బాగున్నావు నువ్వు అని చెప్పు, రాదు నోరు. అంటే ఒక వ్యక్తి నిజంగా శుద్ధ మనస్సు కలిగి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి అయితే తన లోకంలో ఎక్కడికి వెళ్ళినా కూడా 5 నిమిషాల్లో మనుషులు తన చుట్టూ స్నేహంగా మారుతారండి. అది బి వెరీ ఆనెస్ట్. బికాస్ ఈ లోకంలో జెన్యువైన్ పీపుల్ కనబడతాం చాలా అరుదు. జెన్యువైన్ ఈరోజు ఎక్కడ చూసినా కల్తీ, స్వార్థం, నేను గొప్ప, నేనేమనుకుంటున్నా. పొద్దు చెప్తూ వచ్చాను ఉదాహరణ. మొన్న ఎవరో వీడియో పంపిస్తే చూసి నవ్వుకుంటూ వచ్చాను. అంటే మనుషుడు యాటిట్యూడ్ గురించి, అందులో టైటిల్ అదే సార్. మన హైదరాబాద్లో అంటే ఎవరో 12 కోట్లు రోల్స్ రాయిస్ పెట్టుకుని మన హైదరాబాద్లో ఆ బ్రిడ్జ్ కిందగా తిరుగుతున్నారంట పాపం. వాళ్ళు 12 కోట్లు కారు నిండిపోడు, ఎంత భయంతో నడుపుతాడు, భయంగా నడుపుకుంటా ఉన్నాడు. ఎవడు గుద్దుతాడని తిప్పుతూ ఉంటే సడన్గా సుర్రని యాక్టివా మీద వాడొచ్చి వాడికి ఒక లుక్ ఇచ్చి పోతున్నాడంట. ఏంద్రా నువ్వు పెద్ద, ఈ నడుపుతున్నారా పెద్ద? ఎందుకంటే ఎవడికి నేనే రాజా, నేనే గొప్ప. ఈరోజు మనుషులు చూడండి, అందుకనే వాళ్ళు ఏదో నిరూపించుకోవాలని, లేనిది ఉన్నట్టుగా చూపించుకోవాలని, లేనిది ఉన్నట్టుగా చూపిస్తే మనుషుడు గౌరవం ఇస్తాడని, మనుషుడు సలాం కొడతాడని, మనుషుడు నువ్వు గొప్పడని పొగుడతాడని. ఫేక్ లైఫ్. ఈరోజు యవనస్తులంట దే డోంట్ ఇన్వెస్ట్ అంట. ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ అంట. డిప్రిషియేషన్స్ మాత్రం 90% ఉంటుందంట. డిప్రిషియేషన్ అంటే ఏంటి? నీ ఫోన్ డిప్రిషియేషన్ ఎంత? మీ ఫోన్ ఎంత? 20,000, 25, 30. రెండు అసలు నోరులు తెరవట్లే, అసలు నోరులు రావట్లే బయటికి. 20,000 కూడా 20,000 అని చెప్పేస్తున్నారు సిస్టరు. అక్కడ ఎవరో ఉన్నారు. ఆన్ యావరేజ్ యవనస్తుడు వాడే ఫోను 40 నుండి 60 లక్షలు అంట. 10వ క్లాస్ వాడేవాడు ఫోను యాపిల్ 11 పెట్టుకుంటాడంట, iPhone 11. ఎంతరా అంటే 60,000 నుండి 70,000 వరకు ఉంటుందంట. ఆన్ అన్ యావరేజ్ మనుషుడికి కోరిక నాకు ఐఫోన్ కావాలి. 1 TB ఐఫోన్ ఎంత? 2 లక్షలు. ఐఫోన్ కొనేవాడు అధిక శాతము ఆ రేంజ్లోకి వెళ్ళేవాడు 1 TBకి వెళ్ళిపోతాడంట, విచ్ ఇస్ 2 lakhs. డిప్రిషియేషన్. వేసే బ్రాండింగ్ డిప్రిషియేషన్, ఖర్చు పెట్టే డబ్బులు, తిండి డిప్రిషియేషన్, లగ్జరీ డిప్రిషియేషన్. వచ్చేదేమో ఇంత, ఖర్చులేమో ఇంత,
క్రెడిట్ బిల్లు అంత, దానికి రొటేట్. ఒక 10,000 ఉంటే వేస్తావా, ఒక 2,000 వేస్తావా? ఈ ఈఎంఐలతోనే మళ్ళీ లేనోడు లేనట్టుంటాడా? ఓయ్ నేనేమనుకుంటున్నావా? ఫేక్ లైఫ్, ఫేక్ చేసేవాడు ఎప్పుడు రియల్ అవ్వలేడట.